యాక్టర్ సంతానం. ఫ్లాష్ బ్యాక్ చదవకుండా ఏం చేస్తున్నావయ్యా? షుగర్ పేషెంట్. కోలీవుడ్ హీరో సంతానం పేరు ఈ మధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హీరో తాజాగా నటిస్తున్న డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఓ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవుడిపై భక్తితో పాడాల్సిన గోవింద నామాలను సినిమాలో అభ్యంతరకరంగా వాడారంటూ కొందరు హిందువులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మండిపడుతున్నారు. ఈ ఏళ్ల నుండి ఎలా తప్పించుకోవాలి? ఇప్పటికే పలుచోట్ల సంతానంపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. హిందూ సంఘాలు హీరోకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో ఇలా కామెడీ చేయటం హిందూ మనోభావాలను దెబ్బతీయటమేనని, వెంటనే ఈ పాటను డిలీట్ చేయాలని నిరసన సెగ వినిపించింది. ఈ పాటపై సోషల్ మీడియాలో వివాదం మొదలైనప్పుడే హీరో స్పందించారు. సెన్సార్ నిబంధనల ప్రకారం ఈ పాట ఉంటుందని, ఇందులో దేవుడిని ఉద్దేశించి లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ వివాదం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా మరోసారి భగ్గుమంది. తిరుపతిలోని 4 కళ్ల మండపం వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. గోవింద నామాలని అవహేళన చేస్తూ అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలోని శ్రీనివాస గోవింద నామాల పాటలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సంతానము నిర్మాత చిత్రాలపై చెప్పుతో కొట్టి హిందూ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీ మేకర్స్ కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు జి భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ పాటను రూపొందించారని నిహారిక ఎంటర్టైన్మెంట్ చిత్ర యూనిట్కు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మే 14న ఓ వీడియో రిలీజ్ చేశారు. పవిత్రమైన గోవిందనామాన్ని పాటలో ఇష్టానుసారంగా ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు నిహారిక ఎంటర్టైన్మెంట్కు నోటీసు పంపినట్టు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా చూసుకోవడానికి నిర్మాణ సంస్థపై 100 కోట్ల పరువు నష్టం నోటీసు కూడా దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. తక్షణమే ఆ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే కోలీవుడ్ యాక్టర్ సంతానం హీరోగా డైరెక్టర్ ప్రేమానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీడీ నెక్స్ట్ లెవెల్ హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్, సాంగ్స్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాలోని కిస్సా 47 పాట వివాదాస్పదమైంది. ఇందుకు కారణం పాటలో వాడిన లిరిక్స్. ఆ పాటలో ఈ పవిత్ర నామాలు కానీ తొలగించకపోతే వారి మీద క్రిమినల్ కేసుతో పాటు 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ సూట్ కూడా. ఈ సాంగ్ లో ఉపయోగించిన గోవిందా గోవిందా అనే పదాలు హిందువుల ఆస్తిక భావాలకు, తిరుమల శ్రీవారిని అవమానించేలా ఉన్నాయని శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గోవిందా గోవిందా అనే పదాలు హిందువుల అత్యంత పవిత్ర స్థలమైన తిరుమల ఆలయాన్ని, హిందువుల ఆరాధనా సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతో వాడారని మండిపడుతున్నారు. వెంటనే ఈ పాట సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. యాక్టర్ సంతానం. ఫ్లాష్ బ్యాక్ చదవకుండా ఏం చేస్తున్నావయ్యా? షుగర్ పేషెంట్. కోలీవుడ్ హీరో సంతానం పేరు ఈ మధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హీరో తాజాగా నటిస్తున్న డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఓ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవుడిపై భక్తితో పాడాల్సిన గోవింద నామాలను సినిమాలో అభ్యంతరకరంగా వాడారంటూ కొందరు హిందువులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మండిపడుతున్నారు. ఈ ఏళ్ల నుండి ఎలా తప్పించుకోవాలి? ఇప్పటికే పలుచోట్ల సంతానంపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. హిందూ సంఘాలు హీరోకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో ఇలా కామెడీ చేయటం హిందూ మనోభావాలను దెబ్బతీయటమేనని, వెంటనే ఈ పాటను డిలీట్ చేయాలని నిరసన సెగ వినిపించింది. ఈ పాటపై సోషల్ మీడియాలో వివాదం మొదలైనప్పుడే హీరో స్పందించారు. సెన్సార్ నిబంధనల ప్రకారం ఈ పాట ఉంటుందని, ఇందులో దేవుడిని ఉద్దేశించి లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ వివాదం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా మరోసారి భగ్గుమంది. తిరుపతిలోని 4 కళ్ల మండపం వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. గోవింద నామాలని అవహేళన చేస్తూ అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలోని శ్రీనివాస గోవింద నామాల పాటలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సంతానము నిర్మాత చిత్రాలపై చెప్పుతో కొట్టి హిందూ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీ మేకర్స్ కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు జి భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ పాటను రూపొందించారని నిహారిక ఎంటర్టైన్మెంట్ చిత్ర యూనిట్కు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మే 14న ఓ వీడియో రిలీజ్ చేశారు.
పవిత్రమైన గోవిందనామాన్ని పాటలో ఇష్టానుసారంగా ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు నిహారిక ఎంటర్టైన్మెంట్కు నోటీస్ పంపినట్టు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా చూసుకోవడానికి నిర్మాణ సంస్థపై 100 కోట్ల పరువు నష్టం నోటీస్ కూడా దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. తక్షణమే ఆ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే కోలీవుడ్ యాక్టర్ సంతానం హీరోగా డైరెక్టర్ ప్రేమానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీడీ నెక్స్ట్ లెవెల్ హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్, సాంగ్స్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాలోని కిస్సా 47 పాట వివాదాస్పదమైంది. ఇందుకు కారణం పాటలో వాడిన లిరిక్స్. ఆ పాటలో ఈ పవిత్ర నామాలు కానీ తొలగించకపోతే వారి మీద క్రిమినల్ కేసుతో పాటు 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ సూట్ కూడా. ఈ సాంగ్ లో ఉపయోగించిన గోవిందా గోవిందా అనే పదాలు హిందువుల ఆస్తిక భావాలకు, తిరుమల శ్రీవారిని అవమానించేలా ఉన్నాయని శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గోవిందా గోవిందా అనే పదాలు హిందువుల అత్యంత పవిత్ర స్థలమైన తిరుమల ఆలయాన్ని, హిందువుల ఆరాధనా సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతో వాడారని మండిపడుతున్నారు. వెంటనే ఈ పాట సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. యాక్టర్ సంతానం. ఫ్లాష్ బ్యాక్ చదవకుండా ఏం చేస్తున్నావయ్యా? షుగర్ పేషెంట్. కోలీవుడ్ హీరో సంతానం పేరు ఈ మధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హీరో తాజాగా నటిస్తున్న డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఓ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవుడిపై భక్తితో పాడాల్సిన గోవిందనామాలను సినిమాలో అభ్యంతరకరంగా వాడారంటూ కొందరు హిందువులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మండిపడుతున్నారు. ఈ ఏల నుండి ఎలా తప్పించుకోవాలి? ఇప్పటికే పలుచోట్ల సంతానంపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. హిందూ సంఘాలు హీరోకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో ఇలా కామెడీ చేయటం హిందూ మనోభావాలను దెబ్బతీయటమేనని, వెంటనే ఈ పాటను డిలీట్ చేయాలని నిరసన సెగ వినిపించింది. ఈ పాటపై సోషల్ మీడియాలో వివాదం మొదలైనప్పుడే హీరో స్పందించారు. సెన్సార్ నిబంధనల ప్రకారం ఈ పాట ఉంటుందని, ఇందులో దేవుడిని ఉద్దేశించి లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ వివాదం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా మరోసారి భగ్గుమంది. తిరుపతిలోని 4 కళ్ల మండపం వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. గోవింద నామాలని అవహేళన చేస్తూ, అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలోని శ్రీనివాస గోవిందనామాల పాటలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సంతానము నిర్మాత చిత్రాలపై చెప్పుతో కొట్టి హిందూ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీ మేకర్స్ కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు జి భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ పాటను రూపొందించారని నిహారిక ఎంటర్టైన్మెంట్ చిత్ర యూనిట్కు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మే 14న ఓ వీడియో రిలీజ్ చేశారు. పవిత్రమైన గోవిందనామాన్ని పాటలో ఇష్టానుసారంగా ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు నిహారిక ఎంటర్టైన్మెంట్కు నోటీస్ పంపినట్టు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా చూసుకోవడానికి నిర్మాణ సంస్థపై 100 కోట్ల పరువు నష్టం నోటీస్ కూడా దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. తక్షణమే ఆ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే కోలీవుడ్ యాక్టర్ సంతానం హీరోగా డైరెక్టర్ ప్రేమానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీడీ నెక్స్ట్ లెవెల్ హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్, సాంగ్స్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాలోని కిస్సా 47 పాట వివాదాస్పదమైంది. ఇందుకు కారణం పాటలో వాడిన లిరిక్స్. ఆ పాటలో ఈ పవిత్ర నామాలు కానీ తొలగించకపోతే వారి మీద క్రిమినల్ కేసుతో పాటు 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ సూట్ కూడా. ఈ సాంగ్ లో ఉపయోగించిన గోవిందా గోవిందా అనే పదాలు హిందువుల ఆస్తిక భావాలకు, తిరుమల శ్రీవారిని అవమానించేలా ఉన్నాయని శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గోవిందా గోవిందా అనే పదాలు హిందువుల అత్యంత పవిత్ర స్థలమైన తిరుమల ఆలయాన్ని, హిందువుల ఆరాధనా సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతో వాడారని మండిపడుతున్నారు. వెంటనే ఈ పాట సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.